కల్కి 2898 AD అస్సలు ఏంటి ట్రైలర్ చూస్తుంటే రాజమౌళి హిస్టారికల్గా మనల్ని ఎక్కడికో తీసుకెళ్తే మళ్ళీ నాగశ్విను అస్సలు అంటే ఇది భూమి పుట్టినప్పుడా లేకపోతే అప్డేట్ వర్షనా అంటే బుజ్జి అనేసేసి ఆ కారు ఇవన్నీ అప్డేట్ వర్షను బట్ ఆ లొకేషన్స్ అవన్నీ చూస్తే ఎప్పట్లో అని అనిపిస్తుంది. అస్సలు నాకైతే ఆ ట్రైలరు అసలు ఏం అర్థం కావట్లేదు బట్ ఏదో సంథింగ్ అన్నట్టు అనిపిస్తుంది. కమల్ హాసన్ ఉన్నాడు, అంతగా రివీల్ చేయలేదు ట్రైలర్లో బట్ కానీ అతని యాక్టింగ్ ఇరగతీస్తాడు. రాజేంద్ర ప్రసాద్ కనిపించాడు ఒకటి ఇక్కడ. అతని చూసి చాలా అంటే మన తెలుగు వాళ్ళు మన వాళ్ళు దాంట్లో డిఫరెంట్గా కనిపిస్తున్నారు. అంత మొత్తం సూపర్గా అంటే అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఆ ట్రైలర్ గురించి. నాకు తెలిసి నాగశ్విన్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఇంకో రేంజ్కి తీసుకెళ్ళిపోయాడు. రాజమౌళి ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయి సెట్ చేస్తే దాన్ని మనోడు అసలు నాగశ్విన్ అల్లాడిచ్చాడు. అయితే దానికి అసలు ఏమైనా చెప్పాలంటే దాని గురించి నాకు అసలు ఏం అర్థం కాలేదు. అంటే అది ఏంటి ఆ స్టోరీ ఏంటి అనేది కూడా నాకేం అర్థం కాలేదు. బట్ ఆ లొకేషన్స్ అవన్నీ చూస్తుంటే అసలు ఏదో అన్న ఫీల్ వస్తుంది. బట్ స్టోరీ కంటెంట్ బాగుండి సూపర్గా ఉండి సెట్ అయితే రాజమౌళికి మరో రాజమౌళి పక్కన కూర్చున్నట్టు మన నాగశ్విన్ కూడా ఆ రేంజ్లో పక్కన సెట్ అయిపోతాడు. చూద్దాం ఎలా ఉందో సినిమా ఎలా ఉండిద్దో. బట్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి ట్రైలర్ చూసిన